సిసోడియా ఉదాంతమే కావచ్చు, ప్రొఫెసర్ సాయిబాబా ఉదాంతమే కావచ్చు, ఇట్లా చూసుకుంటూ పోతే ప్రశ్నించే గొంతులను మొత్తం కూడా జైల్లో నిర్బంధించడం, ప్రతిపక్ష పార్టీలను నిర్బంధించడం, ఈడీలు, సిబిఐలు, ఎలక్షన్ కమిషన్ చేత అణచివేయడం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి దాడులు కాంగ్రెసు బీజేపీ కుమ్మక్కు అపవిత్ర కలయిక ద్వారా జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాహుల్ గాంధీ అదే చెప్పాడు, మోడీ అదే చెప్పాడు. కేవలం 1.72 లక్షల ఏదైతే అదనంగా వచ్చింది అకౌంట్కి అని చెప్పేసి తన కూతురు పేరు మీద 2017 వచ్చిన దానికి ఆ రోజే ఖండించారు. న్యాయస్థానం విజయానికి ఎలాంటి సంబంధం లేదని తీర్పు కూడా వెలువరించిన నేపథ్యంలో మళ్ళీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సిపిఎం పార్టీని డ్యామేజ్ చేసే విధంగా, విజయ్ పేరును వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కుతోనే దాడులు చేసింది. ఈ దాడులు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ సాయిబాబాను 10 ఏళ్ళు జైల్లో పెట్టారు, న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. అంతేకాదు అనేకమైన సిసోడియాను సంవత్సరం పాటు జైల్లో పెట్టారు, న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. కేజ్రీవాల్ను జైల్లో పెట్టారు, న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. ఇట్లా చూసుకుంటూ పోతే వాళ్ళ అనవసరంగా రాజకీయ నేపథ్యంలో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అనేక మందిని తమ జేబు సంస్థలుగా ఈడీ సంస్థను, ఈ ఐటీ సంస్థను, అట్లాగే సిబిఐని వాడుకుంటూ ఈ దేశంలో మరో ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. అసలైన దేశభక్తులుగా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి కమ్యూనిస్టులం విరోచితంగా పోరాడుతామే తప్ప ఈ ఉడత ఊపులకు భయపడేది లేదు. ఈ బీజేపీ ఈడీలకు, మోడీలకు, బీడీలకు భయపడే సమస్య లేదు. రేపు రాబోయే కాలంలో బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు, పోరాటాలను ముందుకు తీసుకెళ్తాం. ప్రజల వైపు, ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే దాడులు ఉన్నాయో ఆ దాడులు వెంటనే ఆపాలని చెప్పేసి సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీగా హెచ్చరిస్తున్నాం. విలుకూరి వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి.